సైన్స్ మాస్టర్గా పనిచేసే గోపికి ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే కొడుకు కూతురు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బడులను మళ్ళీ మార్చడం ఇష్టం లేక ఉన్న ఊర్లోనే కొడుకు కూతుర్ని ఉంచి వాళ్ళకి తోడుగా భార్యని కూడా వదిలేసి ఈయన ట్రాన్స్ఫర్ అయిన దువ్వకి వచ్చేశారు. వారానికి ఒకసారి భార్య పిల్లల్ని చూడ్డానికి ఊరు వెళ్లేవాడు. దువ్వలో భోజనానికి రామయ్య ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. రామయ్య శాంతమ్మలకి పిల్లలు లేరు. కొద్ది రోజుల్లోనే గోపి వారిద్దరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలానే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులు. ఎంతో సారవంతమైన నేల ఉన్నప్పటికీ వాళ్ళు వ్యవసాయం మీద శ్రద్ధ చూపకుండా ఇంటి అరుగుల మీద కూర్చొని పనికి మాలిన రాజకీయాల గురించి మాట్లాడుకోవడం, లేదంటే టీవీలు చూడడం, మధ్యాహ్నం 3 గంటలకి టౌన్ బస్ ఎక్కి పక్కనున్న టౌన్ కి వెళ్లి ఎప్పుడో రాత్రి 11 గంటలకి ఇంటికి రావడం, ఇది వాళ్ళ దినచర్య. దీన్ని గమనించిన గోపి ఒకసారి శాంతమ్మను అడిగాడు, అసలు ఏంటమ్మా వీళ్ళు పనే చేయరు, ఎప్పుడు ఇలా అలా తిరుగుతూ ఉంటారు, ఎలా ఇలా అయితే అని. అప్పుడు ఆమె చెప్పింది, నిజమే నాయనా, ఊరు బాగాలేదు, వర్షాలు సరిగ్గా పట్టడం లేదు, ఆ పడిన నీరు చెరువులోకి చేరడం లేదు అని బాధగా చెప్పింది ఆమె. పూడికి తీయించొచ్చు కదా, ఊళ్ళో పెద్ద మనుషులు లేరా అని అడిగాడు గోపి. ఊర్లో ఉన్న అందరూ పెద్ద మనుషులే నాయనా, రాజకీయాలు ఊరిని రెండుగా విడగొట్టింది అని చెప్పింది శాంతమ్మ. అయితే ఇక ఆ సమస్య నేనే పరిష్కరించాలి అనుకున్నారు గోపి. అనుకున్నట్లుగానే ఒక ప్లాన్ వేశారు. అదేంటో చెప్తారా? చెప్పండి, ఆలోచించండి. ఇంతలో మా ఊళ్ళమ్మ తల్లి జాతర రానే వచ్చింది. ప్రతి ఇల్లు చుట్టాలతో మిత్రులతో సందడిగా అయిపోయింది. మా ఊళ్ళమ్మ తల్లి గుడిని కూడా అంతా విద్యుత్ దీపాలతో అలంకరించేశారు. ఆ తల్లి దర్శనానికి శాంతమ్మ రామయ్యతో వచ్చింది. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. హారతి ఇస్తున్నాడు పూజారి. ఇంతలో శాంతమ్మ గట్టిగా కేకలేస్తూ పక్కనే ఉన్న 2 వేప మండలను అందుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. అక్కడున్న వారంతా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ గుంపులో నుంచొకడు, శాంతమ్మని మా ఊళ్ళమ్మ తల్లి ఆవహించిందో అని అడిచాడు. పూజారి శాంతమ్మకి హారతిచ్చి, తల్లి నీకేం కావాలో చెప్పు తల్లి అని భయంతో నమస్కరిస్తూ అడిగాడు. రేయ్, నన్ను చెరువులో పాతేశారురా, నన్ను బయటికి తీసి పూజలు చెయ్యండిరా అని అరిచింది మా ఊళ్ళమ్మ తల్లి. కాదు, మన శాంతమ్మ. ఇది గోపి మాస్టర్ ప్లానే కదా, కాబట్టి శాంతమ్మ అలా అరిచిందనమాట. ఇక కళ్ళేర చేసిన శాంతమ్మని, శాంతించు తల్లి, నువ్వు చెప్పినట్లే చేస్తాం అని ఆ ఊరి వారంతా లెంపలేసుకున్నారు. కాసేపైన తర్వాత శాంతమ్మ నేల మీద పడిపోయింది. తర్వాత లేచి ఏమీ తెలియనట్లు ఇంటికొచ్చేసింది. నిద్ర కూడా చక్కగా పోయినట్లేరు. నిద్ర లేవగానే ఉదయం కాగానే రచ్చబండ దగ్గరకు వచ్చేసి రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ఎలా అయినా చెరువును త్రవ్వి అమ్మవారికి గుడి కట్టించేసి ఆ గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసేసి హాయిగా ఉండాలి అని అనుకున్నారు. అందుకని అనుకున్నట్లే రాజకీయాలన్నీ పక్కన పెట్టారు. పెద్ద కళ్ళు, పొడవైన నాలుగున్న చెక్క బొమ్మ ఒకటి వాళ్ళు చెరువు త్రవ్విన తర్వాత దొరుకుతుంది. దాంతో అమ్మవారికి గుడి కట్టేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి మంచిగా పూజిస్తారు. ఇక కొన్ని రోజులకే వర్షం పడుతుంది, చెరువు నిండిపోతుంది. గ్రామ ప్రజలు పొలం పనులు ప్రారంభిస్తారు. ఇక అప్పటి నుంచి ఆ మా ఊళ్ళమ్మ తల్లి దయ వలన చక్కగా పంటలు పండుతున్నాయి. అక్కడున్న వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు. అయితే ఓ రోజు శాంతమ్మ రామయ్య మన గోపి గారితో మాట్లాడుతున్నప్పుడు, ఊరింత బాగుపడిందంటే కారణం నువ్వే గోపి అని చెప్తారు. అయ్యో అదేంటండి, పథకం మాత్రమే నాది, దాన్ని ఆచరణలో పెట్టింది మీరు, కాబట్టి ఆ మా ఊళ్ళమ్మ తల్లికి మీకే దక్కుతుంది ఆ గొప్పతనం అని చెప్తారు.